ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారరీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఇల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయభ్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గదాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ అ రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి శని వక్రగతి వల్ల కొంత ఉపశమనం, ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి ఊరట? ఆరోగ్యము, ఆర్థిక పరంగా కొంత లావాదేవీల విషయంలో కొంత ప్రతికూలం పోయి అనుకూలం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే తగినంత భోజనం చేయలేక అకాల భోజనం చేయటం, కొంత లావు బరువు తగ్గటంలో కొంత వ్యత్యాసము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు కొంత కష్టంగా ముందుకు వెళ్తుంటారు. అంటే ఇబ్బందికరమైన వాతావరణం లేదు కానీ బట్ అధిక శ్రమ చేసి ముందుకు వెళ్తారు. అంటే అధిక శ్రమ చేస్తేనే విజయాన్ని సాధిస్తారు ఇక్కడ. అలానే అనవసరమైన విషయాలకి వెళ్లకుండా రుణాలు తెచ్చుకోవటం, మళ్ళీ ఇవ్వటం జరగటం, అప్పులు చేయటం, క్రెడిట్స్ అప్పులు చేస్తారు, మళ్ళీ ఇచ్చే అవకాశాలు, ఆదాయానికంటే మించిన ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆదాయాన్ని కొంత తగ్గించుకోండి. అంటే దేనికి తగ్గించుకోవాలో దాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళండి. మన దగ్గర డబ్బులు వస్తున్నాయి కదా అని మనం ఖర్చు పెట్టడం కాదు, వచ్చేదాన్ని కూడా పొదుపు చేయాలి. చాలామంది కూడా ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే డబ్బులు వచ్చినాయి కదా అని అనవసరమైన విషయాలు ఖర్చు చేస్తున్నారు. అసలు లైఫ్లో సెటిల్మెంట్ కాకపోవడానికి మనిషి కారణం ఏంటంటే లైఫ్లో డిస్ప్యూట్స్ కావడానికి కారణం కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ధనం ఉంటుంది, ధనం దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు. ఆరోగ్యం అంతా చెడిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ మనం యాపిల్ ఫోన్ అయితే కొంటాం 50,000 పెట్టి. అదొకటి. ఏది కావాలో డబ్బు పెట్టి అది కొనకపోవటమే సర్వనాశనానికి కారణం. ముందు క్లియర్ ఓపెన్గా చెప్పాలంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు వెళ్తూ ఉంటారు, అబ్బా మ్యారేజ్ బ్యూరో ఆయన 10,000 అడుగుతున్నాడని అంటాడు. ఆ 10,000 వాడు పక్క రోజు అనవసరం ఖర్చు చేస్తూనే ఉంటాడు. కానీ పిల్లగాడి బాబు యొక్క కొడుకు పెళ్ళి కావాలా, అమ్మాయి యొక్క పెళ్ళి కావాలా, నీకు శాంసంగ్ ఫోన్ కావాలా, ₹1,00,000 పెట్టి శాంసంగ్ ఫోన్ కొడతాడు. అలానే పెద్ద టీవీ కొంటాడు. కానీ దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి. ఉదాహరణకి ఒక పెళ్లి ఫంక్షన్ హాల్లో చేస్తారు,
గ్రాండ్గా ఒక 10 లక్షలు పెట్టి హైటెక్ ఫంక్షన్ హాల్లో చేస్తారు. కానీ సమయానికి జీలకర్ర బెల్లం బెటరు. చూడండి ఏమిటి లాభం? 15 లక్షలు పెట్టో, 20 లక్షలు పెట్టో, 50 లక్షలు పెట్టో మంచి ఫంక్షన్ హాల్ డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ చేసినప్పుడు అక్కడ మంచి బ్రాహ్మణ్ణి పెట్టరు, మంచి భజంత్రి కూడా పెట్టరు. 50 రకాల ఐటమ్స్ పెడతాడు. ఆ ఐటమ్స్ కొంతమంది తింటుంటారు, కొంతమంది చెత్తలో పడేస్తారు. సగం చెత్తలో పోయేవి ఎక్కువ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఏంది? అక్కడ పూజా వస్తువులు, మంచి బ్రాహ్మడు, మంచి పండితుడు, అలానే సమయానికి సరుకులు, తర్వాత వచ్చే మంచి భజంత్రి. ఏవి అవసరమో సమయాపాలన కూడా చూడాలి. సమయానికి తొందరగా రావటం, ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా చూడరు. ఆ చూడకపోవటం విఫలం కావటం. కొంతమంది సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మ్యారేజ్ విఫలం అయిపోతుంది. కానీ సెకండ్ మ్యారేజ్ కూడా బుద్ధి రాదు. చాలామంది కూడా జాతకపరంగా ఎలా ఉందో చూపించుకోరు కొంతమంది. అసలు కొంతమంది నిజంగా చెప్పాలంటే కొన్ని విషయాలని అవగాహన లేకపోవటమో తెలియదు, అసలు డబ్బు ఖర్చు అవుతుందో తెలియదు. ఏమిటో అసలు ఆ బ్రహ్మగారికి కూడా అర్థం కాదు ఆ విషయం. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు దేని ఖర్చు పెట్టదు దానికి ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఆదాయానికి మించిన వ్యయం జాగ్రత్తగా ఆలోచన చేయండి. హోదాలు, అంతస్తులు అనుకుంటూ అవస్థలు పట్టడం, అలానే శాంతం లేకపోవటం, కోప ఉద్రిక్తలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంత కోపాన్ని తగ్గించుకోండి. ఇప్పుడు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి. డబ్బు అనవసరంగా ఖర్చు చేయటం అనేది మంచిది కాదు. ఎంతవరకు ఖర్చు చేయాలి అంతవరకు ఖర్చు చేయాలి. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, అలానే ఇంటిలో సామాన్లు తెచ్చుకోవటం, వివాహ సంబంధాది శుభకార్యక్రమాల్లో పాల్గొనడం, వివాహాలు కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు. విద్యార్థుల యొక్క ఆలోచనలు మారాలి. అంటే చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. మిగతా వ్యాపకాలు ఎంతవరకు ఉంటాయి? కొంతవరకే, ఒక ఎక్సైజే అని అర్థం. చదువు మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఎప్పుడైనా సరే అది ఎవరి చదువు అనేది ఎవరు కూడా దొంగలించలేదు. డబ్బైన దొంగలిస్తారు కానీ డబ్బన్న అయిపోతుంది, కానీ చదువు అయిపోదు. అందువల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మరింత ఫలితాలు రావాలంటే నేను కొన్ని రెమెడీస్ చెబుతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించి ముందుకెళ్ళండి. జీవితంలో మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే. ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి? అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు. శనివారం రోజున ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది. ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపదాస రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు. మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు,
పనులలో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే మా తండ్రి గారు, మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి. ఒక మూలకి, ఆ మూలకి ఎక్కడ చీమలు, నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల, ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షరి చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను తన వెనక రాశిలోను ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.